లూకా సువార్త 22వ అధ్యాయంలో 42-43 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నువ్వని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం. ఇబ్బందులు పెట్టినప్పటికీ తండ్రి నువ్వు నోరు తెరవలేదు నా తండ్రి. మౌనంగా గొర్రె పిలవలే తండ్రి. మా కొరకు నా ప్రభా, మా పాపల కొరకు నువ్వు ఆ సిలువలో బలి అయినావు తండ్రి. యేసయ్యా, ఇదిగో నా ప్రభా, శ్రేష్టమైన రక్షణ మాకు దయచేసినందుకు నీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అంత బాధలో ఉన్నప్పుడు కూడా నా ప్రభా యేసయ్యా, ఇదిగో నా తండ్రి, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడిగినప్పుడు నా ప్రభా యేసయ్యా, నిశ్చయముగా నువ్వు మా రాజ్యంలో ఉందని నా ప్రభా నువ్వు చెప్పిన దేవుడు నైనా. ఇదిగో నా ప్రభా, మా కొరకు మా పాపముల కొరకు ఇదిగో నా తండ్రి నువ్వు శ్రాపగ్రస్తుడై నా తండ్రి యేసయ్య, మా పాపములను శాపములను తొలగించి నా ప్రభా మా కోసం నా తండ్రి యేసయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రాణమిచ్చిన దేవుడు నేను. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము తండ్రి. ఇదిగో మా బ్రతుకు దినాలన్నీ ప్రభా తిరిగి నలిగిన హృదయంతోటి నా ప్రభా యేసయ్య నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రభా. ఈ లోకంలో మేము పడిపోకుండా తప్పిపోకుండా నా తండ్రి జారిపోకుండా ప్రభా నువ్వు చేసిన త్యాగానికి నా తండ్రి యేసయ్య నీవు ఇచ్చిన వారసత్వానికి ప్రభా మేము వారసులుగా నా ప్రభా నీ పరలోక రాజ్యములో నా తండ్రి యేసయ్య మేము చేరడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రభా. మాకు ముందు నీవు నడిపించమని తండ్రి. ఇప్పుడు రెండో మాటగా నా తండ్రి ఇక్కడ పలుకుతున్న బిడ్డని నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యేలాగా నా దేవ యేసయ్య మాట్లాడగలిగిన జ్ఞానాన్ని నువ్వు దయచేయమని నీ కృపలో భద్రపరచుకోమని రానయ్యన్న పరిశుద్ధుడైన నజరుడైన యేసు నామములో ప్రతి ఒక్క విన్నపం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు ఆ యొక్క శిలువలో పలికినటువంటి రెండవ మాట, దాని నిమిత్తమై దేవునిచే ప్రేరేపించబడి వాక్యాన్ని ఉపదేశించటకు నడిపించబడినటువంటి ప్రేమ్ సార్ గారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఏసీటీసీ కళాశాలలో తాను ఈ యొక్క థియాలజికల్ థెరపీని కోరుకుంటూ తాను సంపూర్ణంగా సమర్పించుకొని మన మధ్య నడిపించిన వాళ్ళంతా వారిని హృదయపూర్వకంగా సంఘపక్షంగా కమిటీ పక్షంగా ముందుకు ఆహ్వానిస్తున్నాను. దేవునికి కలుగును గాక. మనం చదువుతున్న వాక్య భాగంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను ప్రార్థించుకొని మనము వాక్య విధానించుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడాన్ని పొందనాలు. ఇవ్వ తండ్రి శిలువ ధ్యానంకి ప్రభా తండ్రి పలికిన రెండవ మాటని ఆమె ధ్యానిస్తుండగా నీ కృపాని నడిపిపు, నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచుకొని ఓ కృపగల దేవానికి వందనాలు. ఆమె పడిన ప్రతి శ్రమని ప్రతి ఆవేదన ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఉంటుండగా నీ కృప చేత నీ పరిశుద్ధాత్మ చేత నింపుమని నీ కృపల చేత నడిపించమని ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుళ్ళారా, మరి యొక్క అవకాశం ఇచ్చిన మరి స్థానిక సంఘ కాపరి గారికి మరి హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి సంఘమంతటికి మరి ఏసీటీసీ మరి కుటుంబం తరఫున మరి నా కుటుంబం తరఫున
మరి మీకు హృదయపూర్వకమైన గుడ్ ఫ్రైడే శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్న మరి ప్రేమైన దేవుడు వాళ్ళ మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తుల వారు పలికిన రెండో మాటగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని యేసుక్రీస్తుల వారు ఎందుకు పలికినారు? మరి పరదేశు అంటే ఏంటి? మొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు ద్వారా మరి పరలోకానికి వెళ్ళకముందు మరి చనిపోయిన ఆత్మలన్నీ చేరేది పరదేశం. మరి చాలా మరి అనేకులకు సందేహం ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం చేద్దాం, డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతాము. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వారు పరలోకం పోతారు, ఎవరైతే ఉంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు అనే ఆలోచనలో అనేకులు ఉంటాం. అయితే మరి నిజంగా పరదేశం వెళ్ళడము మరి పరలోకానికి వెళ్ళడం ఏంటి అంటే, మరి పరదేశు అనే తీర్పుకు ముందు అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకం ఎత్తబడక ముందు ఎవరైతే చనిపోతారో వారి ఆత్మలన్నీ పరదేశులో భద్రం చేయబడతాయి. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ యేసుక్రీస్తులో నాతో పాటు పరలోకం వస్తాం అనలేదు, కానీ ఏమన్నాడంటే పరదేశంలో ఉంటావు అనేసి ఆ పరదేశం గురించి మరి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎవరు దీంతో బతుకుతున్నారంటే మరి యేసుక్రీస్తుల వారు బతుకుతున్నారు. అయితే ఎందుకోసము ఆ యొక్క మాట పలకవలసి వచ్చింది మనం గమనించినైతే మనం చదవబడిన లూకాసు వార్త 23వ అధ్యాయంలో అక్కడ చూస్తే ప్రేమైన దేవుడు వాళ్ళ మరి యేసుక్రీస్తుల వారు సిలువేసినప్పుడు ఇద్దరు దొంగలు ఆయనకు బందిపోడు దొంగలుతో పాటు ఆయన సిలువేయబడము, మరి మొదటి దొంగ రెండవ దొంగగా వారిని మరి పిలవడము. ఇంకా వారి పేరు మనం చూసినట్లయితే మొదటి దొంగ పేరు ఎస్టాన్ అని, ఇంకా రెండవ దొంగ పేరు తేమాను అని చెప్పబడుతూ ఉంటారు. అంటే ఈ దొంగలు ఎందుకోసము దేవుడు ఆ విధంగా నిజంగా వారు పరదేశికి ఏ విధంగా చేర్చబడుతున్నారు, ఎందుకు చేర్చబడుతున్నారు మనం గమనించినట్లయితే మరి రెండవ దొంగ మొదటి మాట మనం చూస్తున్నాం ఏంటంటే వీరిని క్షమించుము అని ఆయన ఏం చేస్తున్నారా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? యేసుక్రీస్తుల వారు ఆయన ఎవరైతే శిక్ష వేస్తున్నారో, ఆయన ఎవరైతే అబద్ధ తీర్పు తీర్చున్నారో, ఆయన ఎందుకోసం మరణిస్తున్నారో అవన్నీ తెలిసిన మరణ ఏం చేస్తున్నట్టే వారి కోసం వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియమైన దేవుడు అలా మరి అలాంటి ప్రార్థన చూసిన తర్వాత ఆ యొక్క దొంగలో కలిగింది ఏంటంటే మరి మనం గమనించినట్లయితే మార్పు కనిపిస్తూ ఉంది. ఆయన గమనిస్తూ ఉంటాడు ఏంటంటే ఈయన మనతో పాటు సిలువేయబడ్డాడు, ఈయన కూడా చనిపోతాడు అనేసి ఆ యొక్క స్థితిలో ఏం చేయబడుతుంటే ఆ యొక్క దొంగ గమనిస్తూ ఉంటాయి. ఎందుకోసం గమనిస్తూ ఉంటే ఈయన చనిపోతుంది కదా, ఎవరి కోసం ప్రార్థన చేసుకోవాలి? యేసుక్రీస్తులో నిజంగా అయితే దేవా నేను మరణమవుతున్నా, దేవా ఇక నేను నా ప్రాణము నీకు అర్పిస్తున్నా, లేకుంటే నాకు శ్రమ అవుతుంది, నాకు బాధ అవుతుంది, అయ్యో నువ్వు దిగిరా అని ప్రార్థించాలి. అయితే ఆ విధంగా ప్రార్థించకుండా ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు ప్రేమ దేవుడు వాళ్ళగా మరి ఆయన మరి వారి కోసం ప్రార్థిస్తున్న ప్రార్థన విని ఆయన ఆశ్చర్యపోయినాడు. మొదటిగా ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాం. ఇంకా మరి యేసుక్రీస్తుల వారు మరి ఆయన ఇంకా మరి బ్రతుకున్న కాలంలో ఎవరితో ఉంటున్నాడు? ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన ఉన్న ఆరోపణ ఏంటంటే పాపులతో సహవాసం చేసేవాడు. ఏంటండి? పాపులతో సహవాసం చేస్తాడు. ఈయనకు నీతి పనులు అవసరం లేదు, ఈయనకు భక్తి పనులు అవసరం లేదు, ఎవరైతే బాగా పాపులు ఉంటారో వారి దగ్గరికి పోతాడు ఈయన అనేసి చెప్పబడుతుంది. మనం చూసినట్లయితే ఆ మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అదేవిధంగా లూకాసు సువార్త 19:7 ఇంకా 7:39 చూస్తే ఆయన ఎక్కువ పాపులతోనే ఉన్నాడు. అంటే ఆయన వచ్చినప్పుడు ఏమంటే నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాను ఆయన మాట నెరవేరుస్తున్న విధముగా ఆయన ఏం చేయమంటే పాపులతోనే ఎక్కువగా సహవాసం చేయడము, వారు మార్చబడాలని, లేకుంటే వారిని నూతనత్వం తీసుకురావాలని, ఇంకా పరలోకములో వీరికే స్థానం అనే విధంగా వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్న ప్రేమైన దేవుడు వల్ల మరి ఆయన లూకాసు వార్త 15:3 చూస్తే పాపులను గురించి సంతోషించే దేవుడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు
పాపలను గుర్తిస్తారు అంటే ఆయన స్వభావాన్ని మరి యేసుక్రీస్తు వారి యొక్క స్థితిని మనం చూసినట్టయితే అదే విధంగా ఆ యొక్క స్థితిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని వల్ల మరి అక్కడ మరి చెప్పబడిన 23వ అధ్యాయం 39లో చూస్తే ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నావు, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఏం చేస్తున్నట్ట మొదటి దొంగ, అయ్యో నువ్వు దేవుడు కదా, నీకు అన్ని నువ్వు మరణాన్ని చేయి, లేకుంటే మరణాన్ని తీసేసే శక్తి నీకు ఉంటుంది కదా, నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఏం చేస్తాడు, దూషిస్తూ ఉన్నాడు. అంటే తిరుగుతూ ఉన్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి ప్రియమైన దేవుని వాళ్ళు అక్కడ గమనించట్లయితే మరి యేసుక్రీస్తు వాళ్ళు గమనిస్తూ ఉంటున్నారు. ఇంకా అక్కడ మరి ఆ యొక్క రెండవ దొంగ మనం చూసినట్లయితే మిమ్మల్ని నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుకొని చెప్పినట్లయితే రెండవ వాడు వాటిని గమనించి నీవు అదే శిక్షా విధిలో ఉండవు కనుక దేవునికి భయపడవా. హల్లెలూయా. మొదటి దొంగకి రెండవ దొంగకి తేడా ఏంటంటే మొదటి దొంగేమో ఈ యొక్క మరి శిక్షను ఏ విధంగా తప్పించుకోవాలి అంటే ఈ శ్రమని, ఈ ఆవేదన, ఈ వేదనని తప్పించుకొని బయటికి వెళ్ళిపోవాలి, ఏ విధంగా మరణం తప్పించుకోవాలి నాకు ఆలోచనగా ఏం చేసినట్టు ఆయనకేం అర్థం కావట్లేదు. ఇక అయ్యో నేను మరణమవుతున్నానని ఆయన అన్కాన్షియస్గా వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. అయితే ఈ రెండో వాడు ఏం చేస్తున్నట, మొదటిగా దేవుడు చేసిన ప్రార్థన వినడం, రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన గద్దించకుండా ఆయనని మొదటి దొంగని మరి గద్దిస్తూ ఉంటున్నాడు. అంటే మరి ఇక్కడ మనం ఆ యొక్క దొంగ యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే ఆయనలో 3 మార్పులు మనం గమనించవచ్చు. ఏంటంటే మొదటిది ఆయన గుర్తించినాడు. ఏం చేసినాడు? గుర్తించినాడు. ఇంకా రెండోది చూసినట్టయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇంకా మరి మూడోదిగా చూస్తే ఆయన అని వేడుకుంటున్నాడు, లేకుంటే అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మరి ఏ విధంగా ఆయన ప్రార్థిస్తున్నాడు మనం చూసినట్టే మరి ఏమని గుర్తించిండు మనం చూసినట్టయితే 40వ వచనంలో అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్ష ఉండవు కనుక దేవుడికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగ్గిపోతాము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. హల్లెలూయా. ఏంటంట ఈయన దేవుడని గ్రహించినాడు. ఏం చేసిండు? దేవుడని గుర్తించినాడు. దేవుడని ఆయనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ప్రాణం పోతుంటే దేవా నా ప్రాణం రక్షించని ప్రార్థించాలి. అది చేయకుండా ఏం చేస్తుంది ఈయన మరి వేరే వారి కోసం ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈయన ఏం చేసినట్ట ఈయన దేవుడని ఆ యొక్క రెండవ దొంగ గుర్తించినాడు. రెండవ దొంగ గుర్తించి మరి తర్వాత ఏం చేస్తున్నాడు? 41వ వచనంలో చూస్తే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నట? అయ్యో మేమైతే తప్పు చేసినాం, మేమైతే ఈ లోకంలో మాకు ఇష్టం వచ్చినట్టుగా మనుషుల్ని హింసించినాము, చంపేసినాము, ఇంకా మేము అనేకమైన దోషములు, అపరాధములు మేము చేసినాము. అయితే మాకు ఇది సరియే, అయితే ఈయన దేవుడు కదా, ఇంకా ఈయన దేవుడు, ఈయనకి ఇది సరికాదు అంటున్నాడు. అందుకోసం ఏమిటంట ప్రేమైన దేవుడు వల్ల ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతూ ఇంకేం చేస్తున్నట మరి ఆయన ఏమని మూడోగా మనం గమనించినైతే ఆయన ప్రార్థిస్తుంటున్నాడు, లేకుంటే ఆయన అడుగుతున్నాడు, అయ్యో దేవా నీవు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నావా అంటున్నాడు. ఏమంటున్నాండి? నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే నువ్వు ఏ విధమైన దేవుడు, నీకు రాజ్యం ఉంటున్నది, ఇంకా నీ పాపాలను క్షమించే అధికారం నీకు ఉంటున్నది, కాబట్టి నన్ను క్షమించు, నన్ను అంటే పశ్చాత్తాపంతో ఆయన ఏం చేస్తున్నట ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని వల్ల మరి ఇక్కడ మరి ప్రభువుల వారు అందుకోసమే ఆయనలో కలిగిన 3 మార్పులు మనం గమనించినట్లయితే మొదటిగా ఆయన దేవునిగా గుర్తించినాడు, ఇంకా పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. ఆయన పాప జీవితం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యొక్క స్థితిలో మొదటి దొంగ లెక్క అయ్యో నువ్వు దేవుడు కదా. మనం గమనించట్లే మొదటి దొంగ కూడా గమనించినాడు ఈయన దేవుడు. అయితే ఆయనలో ఏం కలగలేదు అంటే పశ్చాత్తాపం కలగలేదు. ఆయనకు కూడా అర్థమైపోయింది, నువ్వు దేవుడివే, నీకు అన్ని అధికారాలు ఉన్నాయి, నేను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఆ మొదటి దొంగకు అర్థమైంది. అయితే రెండవ దొంగ ఏం చేసినట్ట గమనించి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో మరి దేవా నేను పాపిని అనేసి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన మరి ప్రేమ దేవుని వల్ల ఈ యొక్క రెండవ దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం లేకుంటే మాదిరి ఏంటంటే మరి ఆయనలో పశ్చాత్తాపం కలిగింది.
నిజముగా మనందరికీ తెలుసు దేవుడని, మనందరికీ తెలుసు నిజముగా ఆయన యేసుక్రీస్తు వారు మన పాపను విడిపించుటకు సమర్థుడు అని. అయితే ఈ యొక్క రెండవ దొంగ ఏం చేసినట్టే పశ్చాత్తాపడు ఏం చేసినట్ట ఆయన మనం చూసినట్లయితే అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ప్రార్థించడం కదా, అడగడము, ప్రార్థించడము, వేడుకోవడం, ఇట్లా అనేకమైన మరి మాటలు మనము ఆ యొక్క మూడో మరి మాదిరి మనము ఆలోచించవచ్చు వారుగా ఉంటుంది. అదే ప్రేమ దేవుడు వలన మరి యేసుక్రీస్తు వారు మరి ఇంకా రక్షణ ఏ విధంగా వస్తుంది, లేకుంటే ఆ పాపం నుంచి విడుదల ఏ విధంగా కలుగుతుంది మనం చూసినట్లయితే ఎబ్రీ పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు ఏంటంటే మీరు యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తేనట మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఎట్లండి, ఎవరైతే యేసుక్రీస్తు మరి ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలి. ఈ రెండు మార్పులు ఎక్కడ కలిగినాయండి? ఈ యొక్క రెండవ దొంగలో మనం చూస్తున్నాం. ఆయన మొదటిగా ఏం చేసిండు? నోటితో ఒప్పుకున్నాడు. ఏమనంటే, దేవా మరి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి, ఇక అంతకు ముందు కాలంలో పశ్చాత్తాపాన్ని, అయ్యో ఇది మాకు సరియే, మేము ఈ శిక్షకు సరే, అంటే మేము ఇక మరణానికి పాత్రులమే అనేసి ఆయన గ్రహించినాడు. ఇంకా నోటితో ఒప్పుకుంటున్నాడు, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాడంటే మరి ఆయన పశ్చాత్తాపమే యేసుక్రీస్తును దేవుడుగా ఆయన ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసమే ప్రేమైన దేవుడు వల్ల మరి ఇక్కడ ఆయన ఏం చేయాలంటే మొదటిగా ఏం చేసినాడు? ఆయన కోల్పోయిన పరలోకము లేకుంటే పరదేశిని ఆయన పొందినట్టుగా మనం చూసినట్లే ప్యారడైజ్ రీగెయిన్ అంటే కోల్పోయిన ఆ యొక్క పరదేశిని లేకుంటే పరలోకాన్ని ఆయన ఏం చేసినట్టే పొందుకున్నాడు. ఎలా పొందుకున్నట్టే ఆయన హృదయంలో విశ్వసించినాడు, నోటితో ఒప్పుకున్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్టయితే ప్రేమ దేవుని వల్ల ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని పొందుకోవడానికి కారణమైందిగా మనం చూస్తున్నాం. ఇంకా మరి మన యొక్క భారతదేశ వేదాంతుల్లో ఉన్న కొన్ని మరి రక్షణ గురించిన మరి కొన్ని ఉపదేశములు మనము చూసినట్లయితే ఇక్కడ మొదటిగా సాలోక్య అంటే ఆత్మ శరీరం నుండి బయటకు రావడం. సాలోక్య అంటే మరి 4 మరి ఉపదేశాలతో ఒక వేదాంతులు తెలియవలసినగా మనం మొదటిగా సాలోక్య అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది. అంటే శరీరానికి ఆత్మకు సంబంధం లేదనే యొక్క మాటని, అంటే శరీరం విడుదల పొందాలంటే ఆత్మ బయటికి రావాలి. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మలు బయటకు వచ్చినప్పుడు మనకి ఆ యొక్క రక్షణ కలుగుతుంది అనేది ఆ యొక్క సాలోక్య అనే యొక్క మాటని. రెండవదిగా చూసినట్లయితే సామీప్య ఏంటంటే, రెండవది సామీప్య అంటే దేవునికి దగ్గర కావాలి. మొదటిది మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటకు రావాలి, దాని తర్వాత దేవునికి సమీపస్తులుగా మనం చేరాలి. మరి పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, ఇక నేను మరి ఏ విధంగా జీవించవచ్చు, నేను అందరికీ పరిశుద్ధాత్మ నాలో ఉంది, నేను పరిశుద్ధిని అని జీవించాలని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇంకో మార్పు ఏం చేయాలంటే దేవునికి సమీపముగా జీవించాలి. దేవునికి మనం సమీపముగా జీవించేటప్పుడే ఆ యొక్క రక్షణ మనం పొందేవారుగా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సారూప్యం మొదటిది ఏంటండి? మొదటిది సాలోక్య, రెండవది మనం చూసినట్లయితే సామీప్య, మూడవది సారూప్యం పొందడం అంటే దేవుని రూపంలోకి మనం మార్చబడడం. మొదటిగా మరి ఆయన యొక్క రూపంలోకి మనం మార్చబడితే వారుగా ఉండాలి. మనం ఆయన రూపంలోకి మరి మార్చబడినప్పుడే రక్షణ మనకు కలుగుతుంది. లేకుంటే మరి రక్షణ యొక్క అనుభూతిని మనం పొందుకునే వారుగా ఉంటాము. ఇంకా మరి 4వదిగా చూసినట్లయితే సాయుజ్య అంటే విలీనం అవడం. దేంట్లో విలీనం అంటే దేవునిలో విలీనం అవడం. అయితే ప్రియమైన దేవుని వల్ల ఈ యొక్క 4 మరి గుణాలని లేకుంటే మార్పుల్ని మనం కలిగినప్పుడు దేవుని యొక్క రక్షణ మనకు కలుగుతూ ఉంటుంది. అయ్యో మొదటిది నాకు నేను దేవుని మా యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉంది అంటే ఆ యొక్క మరి రక్షణ మనం పొందలేము. లేకుంటే దేవునికి సమీపస్తులుగా ఉన్నాం కదా, ఇక దేవునికి ఆరాధిస్తున్నాము, నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము అంటే కాదు. కానీ ఇంకా మరి ఈ యొక్క మరి దేవుడిలా మనం మార్చబడాలి.
మూడవదిగా చూసినట్లయితే దేవునిగా మార్చబడాలి, దేవుని యొక్క రూపంలోకి మార్చబడాలి, ఇంకా మరి విలీనం అవ్వాలి. అందుకోసం ఈ యొక్క రెండవ దొంగలో మనం చూసినట్లయితే ఈ యొక్క గుణాలను మనము ఆయన ఏం చేసినట్టే ఆయన మార్పు చెందినాడు. ఆయన దేవుడితో పాటు అయ్యో నీవు రాజ్యంలో పోతున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నువ్వు ఎక్కడున్నా నన్ను జ్ఞాపకం చేసుకో అని పలుకుతున్నట్టుగా ఆ యొక్క పలికిన మాటకి యేసుక్రీస్తు వారు పలికిన మాట అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో. నిజంగా ఆ యొక్క దొంగని మనం గమనించినట్లయితే ఏనాడు దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఏ యొక్క మంచి కార్యం నీతి కార్యం ఆయన నెరవేర్చలేదు, లేకుంటే ఏ యొక్క మరి దేవుని యొక్క మరి ఉపదేశములు ఆయనకు బలపడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆ చివరి క్షణంలో ఆయన మార్చబడ్డాడు. మొదటిగా దేవుని గుర్తించినాడు, రెండవదిగా ఆయన పశ్చాత్తాప్తుడైనాడు, మూడవదిగా మనం చూసినట్టయితే దేవునికి ప్రార్థించినాడు. అందుకోసమే దేవుడి నుంచి నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మరి యొక్క మంచి వాగ్దానం ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఏమి మనము ఈ యొక్క దొంగ నుంచి నేర్చుకోవాలి అని మనం గమనించినట్లయితే మనలో పశ్చాత్తాపం ఉంటుందా? నిజంగా మరి దేవుని గుర్తించినాం కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాన మనము దేవునితో ఇక్కడ కూర్చున్నాం. అయితే పశ్చాత్తాపతే మనకు కలుగుతుందా? మరి పశ్చాత్తాపతులే ఇక్కడ ఉంటున్నామా? లేకుంటే నేను చాలా పవిత్రుడిని, నీతిపరుని, ఇగో నాకన్నా పెద్ద పెద్ద మరి అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చాలా పవిత్రుని అనే యొక్క మనసుతో మనం ఇక్కడ ఉంటున్నామా? ఒకసారి మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆ యొక్క దొంగ నేను ఒప్పుకున్నాడట, నేను పాపి నేను ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనకు రక్షణ కలిగింది. ఓ దేవాన్ని నీతిపరుని, చాలా మంచోడిని అనే మనసు మనకు కలిగి ఉంటే మనకి రక్షణ కలగదు. అయితే మనం ఎప్పుడైతే దొంగని అని మనకు మనం తగ్గించుకుంటామో, పశ్చాత్తాపమో, అప్పుడే మరి దేవునికి ప్రార్థిస్తాం. నిజంగా చూస్తే మరి ఈనాటి కాలంలో మరి దేవుని దగ్గర దేవా నేను పాపిని అని మరి ఎంతమంది ప్రార్థిస్తుంటున్నాం? ఎంతవరకు దేవుని దగ్గర మనం తగ్గించుకొని ప్రార్థించేవారుగా ఉంటున్నాం? మరొకసారి మన హృదయాలు మనం మరి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. యొక్క మరి సమయంలో ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మనముగా పాపి అనే యొక్క ఆలోచన మనకు కలిగినప్పుడే ఈ దొంగ కలిగిన రక్షణ మరి ఆ యొక్క పరదేశు దేవుడు మనకు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉంటున్నాడు. మరి అందుకోసం ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మనం చూసినట్లయితే ఈ యొక్క దొంగ కలిగిన మహాభాగ్యం తోటి మనం గమనించినట్లయితే పేతురుకు మనం చూస్తే పరలోకపు తాళం చెవులు ఇచ్చినాడు దేవుడు. ఏం చేసినండి? పరలోకపు తాళం చెవులు పేతురుకి ఇస్తే పరలోకానికి పోవాల్సిన మొదటి వ్యక్తిగా ఈ దొంగ దేవుడు తీసుకుపోయారు. ఎంత గొప్ప భాగ్యం కదండి! పేతురు ఆయనతో పాటు ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతి క్రియలు చేసినాడు, ఎన్నో మరి దేవుని కోసం అనేకమైన మరి శ్రమలు ఆయన అనుభవించి ఆయన శిష్యుడుగా ఉంటే ఏం చేసిండట? ఆయన తాళం చెవులు తీసుకున్నాడు. పేతురు ఎవరి కోసం మొదటి తాళం చెవు తీసిండటంటే ఈ దొంగ కోసం. ఎంత గొప్ప భాగ్యం కదా! పేతురు తాళం చెవు తీసి నువ్వు లోపలికి ప్రవేశించు అని పేతురు ద్వారా పిలువబడిన వ్యక్తి ఎక్కడికి? పరదేశం. అంటే నిజంగా ఎందుకోసం కలిగిందంటే ఆయన గుర్తించినాడు, ఆయన పశ్చాత్తాప్తుడైనాడు, ఇంకా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మరి సంవత్సరము గుడ్ ఫ్రైడే దినాన దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. బిడ్డలారా, మీరు నన్ను గుర్తించినారు, పశ్చాత్తాపుతున్నారా? ఎంత పశ్చాత్తాపములే నా దగ్గరికి వస్తున్నారు, మీరు ఎంత ప్రార్థిస్తూ నా పాదాల వైపు నా శిలువ ధ్యానం చేస్తుంటున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఆయన మనతో ఉంటుంటే మనం ఏ విధంగా మరి స్పందించే వారుగా ఉంటున్నాం. ప్రేమైన దేవుడు వాళ్ళరా, మరి ఆ యొక్క మరి చదవబడిన మత్తయి సువార్త 25:31 చూసినట్లయితే ఆశీర్వదించబడిన వారు ఒకవైపు, శపించబడిన వారు ఒకవైపుగా మనం ఉంటున్నాం. అయితే మనం ఆశీర్వదించబడిన వారుగా మరి ఉండటానికి మరి దేవుడు ఆశపడుతున్నాడు. మరి దొంగ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాదిరిని మనం కలిగి ఆయన యొక్క గుడ్ ఫ్రైడే దినాన ఒక మంచి విశ్వాసంతో, సమర్పణతో, లేకుంటే ఆయన యొక్క రక్షణ భాగ్యమును మన హృదయంలో కలిగించుకుంటూ, ఓ దేవా నిజముగా నేను పాపిని, నిజముగా నన్ను రక్షించు, నన్ను విడిపించు అని మరి ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఇగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజముగా మేమందరూ దోషులమే, పాపంలోనే మా తల్లి మమ్మల్ని గర్భము ధరించిందని మీరు మాట్లాడించిన పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా, దొంగలు కలిగించిన ఆ యొక్క తీర్మాను దొంగము కలిగించిన ఇగో మొదటి దొంగలాగా మేము ప్రభుత్వాన్ని దూషించే వారిగా ఉండకుండా రెండవ దొంగలాగా దేవా క్షమించు అని పశ్చాత్తాపూతులై ముందుకెళ్ళబడ్డాన్ని కృప కాపుదల నేను నడిపింపు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.